ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీతో సహా పీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణతో సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు ఏఐసీసీ ప్రక్షాళనపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ యువనేతలకు జాతీయ స్థాయిలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పదవులు ఇవ్వడంపై కూడా సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి హస్తం హైకమాండ్ విస్తృత కార్యాచరణ చేపట్టనుంది. తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే ఏఐసీసీ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాలకు ఏఐసీసీ ఇన్ఛార్జీలను అధిష్టానం నియామకం చేయనుంది. రైట్, ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ సమావేశం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఇటు ఏఐసీసీ సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎజెండా ఏమిటి? సమావేశం ఇవాళ చాలా కీలకమైనటువంటి సమావేశంగా భావించవలసి ఉంటుంది. రానున్నటువంటి శాసనసభ ఎన్నికలు జరగబోయేటటువంటి రాష్ట్రాలకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి సమావేశంగా దీన్ని అందరూ కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో పోలిస్తే ఇండి కూటమికి కూడా చాలా బలంగా సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో తమ సత్తా చూపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ మేరకు మొత్తం అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, ఎక్కడైతే పిసిసి అధ్యక్షుల నియామకం జరగలేదో కొన్ని చోట్ల అక్కడ దానికి సంబంధించినటువంటి బాధ్యులు అయినటువంటి వ్యక్తులందరితో కూడా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. దీన్ని చాలా కీలకమైనటువంటి సమావేశంగా దీన్ని భావించవచ్చు. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సినటువంటి చర్యలు, అంతేకాకుండా ఏ రాష్ట్రాలకి పిసిసి అధ్యక్షులు లేరో అక్కడ కొత్త పిసిసి అధ్యక్షుల యొక్క నియామకం, అలాగే ఏఐసీసీని పూర్తిగా ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. ఏఐసీకి సంబంధించి ఎవరెవరైతే ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంత పెద్ద కొండవీటికి ఎంత లిస్ట్ ఉంటుంది, అది ఆ లిస్టుని మొత్తాన్ని కూడా ఒకసారి మోడిఫై చేసి దానికి సంబంధించినటువంటి అందరినీ కూడా చాలా మంది ఎవరైతే వర్క్ సరిగ్గా లేదో, లేకపోతే ఎవరైతే సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు, ఇట్లాంటి వాళ్ళందరినీ దాని నుంచి తొలగించి కొత్తగా ఎవరైతే బాగా వర్క్ చేస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా దాంట్లో స్థానం కల్పించాలని ఏఐసీసీ భావిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఈ మేరకు మొత్తం మీద చాలా కీలకమైనటువంటి అంశాల మీద ఏఐసీసీ వాళ్ళు చర్చిస్తోంది మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో. దీంతో సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడి నియామకం మీద ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది నాకు. రైట్, ఎప్పటివరకు ఈ సమావేశం కొనసాగుతుంది? దీనికి సంబంధించి డీటెయిల్స్కి సంబంధించి క్లారిటీ ఎప్పటివరకు వచ్చే అవకాశం ఉంది? లంచ్ తర్వాత మళ్ళీ ఈ సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీని ఎలా ఎదుర్కోవాలి, ఇప్పటికే చాలా వరకు విజయం సాధించాం. కాబట్టి ముందు కూడా మిగిలినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరగబోయేటటువంటి రాష్ట్రాల్లో ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఏ అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకెళ్లాలి, తదితర అంశాలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కాబట్టి ఈ సమావేశం సాయంత్రం నుంచి కాస్త పొద్దుపోయే వరకు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ పిసిసి అధ్యక్షులకు సంబంధించినటువంటి నిర్ణయాలు బహుశా 1-2 రోజుల్లో వెలువడే అవకాశం కల్పిస్తుంది. ఇవాళ ఇన్ఫార్మల్ గా చర్చ జరిగిన తర్వాత దాని మీద తుది నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మరోసారి ఈ కమిటీ భేటీ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.